గారు ఇప్పుడు చెప్పిన దాంట్లో చాలా వరకు కానీ ఒక 2 పాయింట్ల మీద విభేదించగలను. ఆమె పెద్ద టాలెంట్ అలా పెద్ద ప్రూఫ్ అయిందని కాదు, ఆమె ఎలిజిబిలిటీ కాదు ఇక్కడ చూడాల్సింది. ఆమె ఇస్తున్నటువంటి ఆరోపణలో, ఆమె కంప్లీట్ చేస్తున్న ఆరోపణలో ట్రూ ఆల్ ఫాల్స్ ఎంతవరకు పర్సెప్షన్స్ కూడా ఉంటుంది. అంటే మనం చూసిన కోణం వేరు ఉంటుంది, వేరే వాళ్ళు చూసిన కోణం వేరేగా ఉంటుంది. వారు ఎట్లా అంటే ఒక ఉన్నత స్థాయి అంటే అక్కడ 2 ఆస్కార్ అవార్డు గ్రహీతలు, సో చంద్రబోస్ గారును కీరవాణి గారు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ సెలబ్రిటీస్. సో సెలబ్రిటీస్ కు వాళ్ళకున్న డైలీ లైఫ్, బిజీ లైఫ్ లో వాళ్ళ యాటిట్యూడ్స్ లో కొంచెం మార్పులు ఉంటాయి. ఈజీగా మనం యాక్సెస్ కాలేము, ఈజీగా మాట్లాడలేము. ఇవన్నీ మనం తరచు వింటూనే ఉన్నాం హీరోల దగ్గరికి వెళ్ళడం. కానీ అట్లాంటి ఇన్కన్వీనియన్సెస్ ఉండి ఉండవచ్చు, లేదా మాట్లాడకపోయి ఉండవచ్చు. ఏదో గ్యాప్ అయితే వచ్చింది. దాంట్లో నుంచే ఆమెకు అసహనం కానీ ఇట్లాంటి అనుమానాలు, అవమానాలు కూర్తి అట్లాగా అనుకుని ఈమె ప్రతిదీ కూడా నెగిటివిటీకి వెళ్ళిపోయి ఉండవచ్చు. అక్కడ జరిగినవి కూడా నిజాలు కావచ్చు, కానీ ఈమె దృష్టిలో అవమానంగా ఫీల్ అయింది. వాస్తవానికి ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ లో జరుగుతున్న విధానం అంటే, మన టీవీ ఫీల్డ్ లో నేను ఉన్నాను ఆల్రెడీ కాబట్టి, ఇప్పుడు అది ప్రొడక్షన్ హౌస్ మన సినిమాల్లో ఏంటంటే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ 3 దశలు ఉంటాయి. ఇప్పుడు సుమన్ గారి నుంచి ఈటీవీ యాజమాన్యంగా ఫిల్మ్ సిటీ యాజమాన్యానికి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా అవుట్ సోర్స్ కి ఇవ్వడం జరిగింది. అట్లాంటి అవుట్ సోర్స్ కంపెనీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు జ్ఞాపిక అవుట్ సోర్స్ కంపెనీ. సో ప్రతిదీ కూడా అసలు సినిమా ఫీల్డ్ కు కానీ స్క్రీన్ కి కానీ గ్లామరస్ ముఖ్యం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉన్నట్టుగాను క్యాజువల్ డ్రెస్లు వస్తాంటే ఒప్పుకోరు. స్క్రీన్ కనిపిస్తాను కూడా అందంగా ఉండాలి. అట్లాంటి గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం రిక్వైర్మెంట్ డిమాండ్ చేస్తుంది. అంత మాత్రాన వీళ్ళు ఇప్పుడు ఈమె ప్రశస్తి గారు చెప్పాల్సింది ఏంటి, క్లియర్ గా ఎక్స్పోజింగ్ బొడ్డు కింద చీర కట్టమని చెప్తున్నారని సరిగ్గా కోట్ చేయట్లేదు. ఆ పదాన్ని వాడుతుంది కానీ పలానా వాళ్ళు నన్ను కట్టమన్నారు కానీ పలానా వాళ్ళు కట్టుకున్నారు, మీరెందుకు కట్టుకున్నారని చెప్పట్లేదు. ఇది సగంలోనే ఉంది ప్రశ్న. అంటే దీని గురించి మనం నేనేం ప్రశస్తి ఇంకా క్లియర్ గా చెప్పాల్సింది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము ఇప్పుడు పాడే వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చిందా? నేను అదే అంటున్నాను. పాట పాడడంలో రాఘవేంద్రరావు గారు, దృశ్యకావ్యంలో రాఘవేంద్రరావు కనిపిస్తారో కానీ పాటలు పాడేవాళ్ళు కూడా ఇట్లా రాఘవేంద్రరావు బొమ్మలా కనపడాలి, వీళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఇక్కడ ఈమె కంప్లైంట్ లో నేను చెప్పట్లేదు. చిట్టిబాబు గారు దీనికి ఏమంటారు? పాటలు పాడే వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా ఏంటి? లేదమ్మా, ఈ పాటలు పాడే డి షోలు వేరు, ఇంకో షోలు వేరు, ఈ షో వేరమ్మా. పాడుతా తీయగలో గళమే తప్పితే డ్రెస్సుల గురించి కాదమ్మా. వాళ్ళ గళాన్ని గురించే చూస్తారు, డ్రెస్సుల గురించి. ఇప్పుడు అమ్మాయి చెప్పేది అంటాను, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయికి ఏమన్నా కీరవాణి గారో లేకపోతే చంద్రబోస్ గారు లేకపోతే సునీత గారు మీకు అన్నారా? ఎవరో కాశ్యపురం అన్నాడు అంటది. అది అన్నాడో లేదో అంటే నువ్వు ఆ కాశ్యపురం అనుంటే అప్పుడే నువ్వు స్పందించుంటావు కదా, ఎలా అడుగుతావని. కాకుండా ఇవాళ ఇప్పుడు మాట్లాడే అది ఎవరో అన్నాడని, కాశ్యపురం అన్నాడని వీళ్ళని నిందించడం ఏంటి? వీళ్ళు స్టేమింగ్ చేస్తే అర్థం ఉందో, దాంట్లో లాజిక్ ఉందో ఎక్కడన్నా? ఏదో ఒక ఆరోపణ చేయాలి, తన ఓటమికి కారణాలు ఎత్తకాలి తప్పితే తను ఎలిమినేట్ అయ్యారంటే నీ శక్తికి మిగతా వాళ్ళు ఇంకా బలంగా ఉన్నారు, కరెక్ట్ గా ఉన్నారు అంటే అక్కడ అర్థం చేసుకోవాలి. నిన్నేదో ఎలిమినేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది ఏంటి? వాళ్ళకేనా ఆ ముగ్గురికి నువ్వేమైనా పోటీనా, నువ్వేమైనా కాంపిటీషనా, నీ వల్ల వాళ్ళకేమైనా నువ్వు ఎదిగితే వాళ్ళకేమైనా నష్టమా? ఏముంది? వాళ్ళ స్థాయిలో వీలైతే సహాయం చేస్తారు, నువ్వు ఎదగడానికి ఉపయోగపడతారు తప్పితే నిన్ను దించడం వల్ల వాళ్ళు నువ్వే యువర్ కాంపిటేటర్ టు దెమ్, యువర్ నెవర్ ఏ కాంపిటీటర్. వాళ్ళ కాంపిటీటరే కాదు. సునీతకు నువ్వేమన్నా కాంపిటీటరా? కాదు కదా. ఎందుకు ఊరినే పిచ్చి మాటలు? అంటే మీరు చెప్తున్న ప్రకారం ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి ప్రవస్తి అనే అమ్మాయి అంటే సోషల్ మీడియాలో లైక్ ఫేమ్ కోసమని ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అంటున్నారా ఏంటి? ఫేమ్ కోసం చేస్తున్నారో లేకపోతే వాళ్ళ ఓటమిని కవర్ చేసుకుంటారని చేస్తున్నారో, రేపు లాజిక్ ఎదుర్కొంటారు. రేపు తనకి మార్కెట్ లో తనకి పాటలు రాకపోతే ఈ కారణం వల్ల నాకు పాటలు రాలేదు అని రేపు చెప్పుకోవడానికి లాజిక్ ఎదుగుతుందో కేసులో తను కాంపిటీషన్ లో ఫెయిల్ అయిందమ్మా. కాంపిటీషన్ లో ఫెయిల్ అయినాడు. నేను రన్నింగ్ రేట్ లో ఫస్ట్ వస్తే నా వెనకాల వచ్చిన 3వ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ లో వచ్చి నన్ను తప్పు పట్టడం కాదు కదా. నువ్వు రావడానికి ఎక్కడ వెనకపడ్డావో నువ్వు ఆలోచించుకోవాలి. అది వదిలేసేసి జడ్జి కొంచెం లేట్ గా ఊపాడు, లేదా జడ్జి ఊపినాక నేను తల తిప్పుకోవాల్సి వచ్చి 6 నిమిషం దాకా ఇవన్నీ గుండి తాపుది. నువ్వు పోటీలో పర్ఫెక్షన్ కావాలి, వాళ్ళు కోరతారు. కోరిన దాంట్లో నీ దాంట్లో ఆర్దర్తో లోపించింది.
హై పిచ్ కి వెళ్ళినప్పుడు హై పిచ్ వెళ్ళినప్పుడు ఫాల్స్ వాయిస్ వచ్చింది. ఈ వాస్తవాలు నేను హై పిచ్ వాయిస్ అనేది చాలా ఉంటది. మహా గానకోకిల పీసుశీల గారు ఒకసారి నా సినిమాలో నాకు పాట పాడాల్సి వచ్చినప్పుడు నేను హై పిచ్ పాట ఆవిడతో అన్ని పాటలు ఆవిడతోటి పాడించుకున్నాను. ఆవిడంటే నాకు ఇష్టం, ఆవిడతోటి పాడించుకోవాలని ఈ పాట కూడా ఆవిడతోటి అంటే అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆవిడ హై పిచ్ ఆవిడ వాయిస్ లో రాదండి